అమరుల త్యాగం వృధా పోదు. ఘనంగా మాదిగ అమరుల దినోత్సవం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగం వృధా కాదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ అమరవీరుల దినోత్సవం శనివారం నిర్వహించారు. మండపేట కృష్ణా టాకీస్ ఎదురుగా ఉన్న ఎంఆర్పీఎస్ స్తూపం వద్ద జయరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్, డాక్టర్ దులపల్లి సుబ్బారావు, రిటైర్డ్ డిఈఈ పెనుబాక శాలెం రాజు, రిటైర్డ్ ఉపాధ్యాయులు పలివెల లోవరాజులు పాల్గొన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో విహెచ్పిఎస్ అధ్యక్షులు షేక్ నబీ, రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు బొచ్చా నరసింహమూర్తి, నాయకులు గాలంకి నాగేశ్వరరావు, గోసాల ప్రసాద్, దాసరి రవికుమార్, మే సూరిబాబు, ధూళి ప్రవీణ్, దాసరి రాజు, కొండమంచలి భాస్కర్రావు, పెందుర్తి వెంకటేష్, బొట్ట వీర్రాజు, మడికి ఆనందరావు, కట్టంగా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కులాల్లో అసమానతలు ఉన్నాయని, సామాజిక న్యాయం జరగాలి అని అంటే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఆ అసమానతను రూపుమాపడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత నవయుగ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎక్కడ అంతరాయం లేకుండా, నిర్వీర్యం లేకుండా నడపడం అని అంటే ఆ ఉద్యమంలో ఎలాంటి కార్యకర్తలు ఉన్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ ఉద్యమంలో లేనటువంటి కార్యకర్తలు ఈ ఉద్యమంలో ఉన్నారు అనడానికే ఎంత త్యాగానికి సిద్ధపడిన చరిత్ర ఉన్నదని అంటే ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వేడి నీళ్ళు పోసుకోవడానికే కాలిపోతుందని భయపడే ఈ రోజుల్లో పెట్రోల్ పోసుకొని దాదాపు 90% కాలిపోతూ, అన్నా కృష్ణన్న మేము చనిపోతున్నామన్న బాధ లేదు, కానీ జాతికి వర్గీకరణ సాధించి పెట్టేంత వరకు వర్గీకరణ ఉద్యమాన్ని ఆపొద్దని చెప్పిన చరిత్ర మా మాదిగ అమరవీరులకు ఉందని చెప్పి అలాంటి అమరుల్ని స్మరించుకోవాల్సిన మరి బాధ్యత ప్రతి మాదిగ కులాల మీద ఉన్నదని చెప్పి మా అధినేత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ, మరి అమరుల ఆశయం ఏదైతే ఉన్నదో మాదిగ హక్కుల దండోరా కాదు, ఇది మానవ హక్కుల దండోరాగా మారాలని చెప్పి ఆ ఆశయాన్ని కొనసాగించడానికి అణగారిన వర్గాలను ఏకం చేసుకుని రేపు రాబోయే కాలంలో రాజ్యాధికారం దిశగా పయనించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరులకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. అసాధ్యం అసాధ్యం అసాధ్యమని యావత్ దేశమంతా విమర్శించిన దానికి సుసాధ్యం చేసిన మహానుభావుడు, వర్గీకరణ చేసి సాధించిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ గారు. నాకంటే చిన్నవాడైన వయసులో ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తుంటాను. కారణం 30 సంవత్సరాల అలిపిరిగిన పోరాటం, అమ్ముడు పోనితనం, నిబద్ధత, మడమ తిప్పని లక్షణం, ఇవన్నీ కూడా పుణుకుపుచ్చుకోబట్టే ఆ మహానుభావుడు ఒక్క రాష్ట్రానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చనే చారిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పును సాధించిన మహానుభావుడు ఎవరంటే అది మందకృష్ణ మాదిగ గారు. ఈ వర్గీకరణ సాధకునికి మెయిన్గా ఆ రోజు ఆగస్టు 1వ తారీఖుని ఆయన జడ్జిమెంట్ రాగానే ఇది మొట్టమొదటిగా నేను ఈ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరవీరులకు నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని చెప్పిన మహానుభావుడైన, అదేవిధంగా ఈరోజు మార్చి 1వ తారీఖు గతంలో జరిగిన బిడ్డలో ప్రాణాలు అర్పించిన, నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని తలుచుకుంటే ఎవరికైనా సరే అది భావోద్వేగానికి లోనే పరిస్థితి. అలాంటి పరిస్థితులు వారు చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధించుకునే దిశగా మనం ప్రయాణం చేస్తున్నామంటే అది నిజంగా వారికి ఘనమైన నివాళి అర్పించడం మన ధర్మంగా ఇవాళ భావించి అన్నగారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు మనందరూ కలిసి ఆ అమరులైన వారి అందరికీ కూడా మనం ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మండపేటలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.